ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. త్వన్మౌళిదామనే విభోః శిరసా గృహీతే స్వచ్ఛందకల్పిత సపీతిరసప్రమోదాః. మంజుస్వనా మధులిహో విదదుస్వయంతే స్వయంవరం కమపి మంగళతూర్యఘోషం. మంగళతూర్యఘోషం. ప్రియ భగవద్బంధువులారా, మనం తిరుప్పావైలో 15 పాసురాలు పూర్తి చేసుకుని 16వ పాసురంలో ప్రవేశించాం. ముందుగా పాసురం అనుసంధానం చేసుకుందాం. நாயகனாயினென்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்னும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு. அரை பறை மாயன் மணிவண்ணன் நன்னலேவாய் நேரந்தான், தூயோமாய் வந்தோம் துயிலழப் பாடுவான் వాయాల్ మొన్న మొన్నం మాతాదే అమ్మా నీ నేస నిలైకదవం నీకేలోరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈ పాసురంలో గోపికలందరూ కూడా నిన్నటి వరకు ఒకరిని ఒకరు నిద్ర లేపుకోవడం అనేటువంటి వృత్తాంతాన్ని పూర్తి చేసుకుని ఇవాళ నందగోపుడి యొక్క గృహానికి చేరారు అన్నమాట. ఆ లోపలికి వెళ్ళాలంటే మరి ఆ ప్రాకారాన్ని రక్షించేటువంటి వాళ్ళు, ఆ ద్వారాన్ని రక్షించేటువంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని ప్రార్థిస్తున్నారు. నాయగనాయి నిన్న నందగోపనుடைய కోయిల్ కాపానే, కొడితోన్నం తోరణ వాసల్ కాపానే. ఈ 2 చోట్ల కూడా కాపలా ఉండి రక్షించేటువంటి వారా. మణికదవం తాళ్ తెరవాయ్. ఈ మణులు పొదిగినటువంటి గడియతో కూడిన తలుపులు తెరవవలసినది. కృష్ణుడు మాకు నిన్ననే మాట ఇచ్చాడు. మేమా పరిశుభ్రలమై వచ్చాము, చక్కగా కృష్ణుడిని నిద్ర లేపడానికి వచ్చాను, వద్దు వద్దనకండి అని పైకి ప్రార్థించినట్లుగా ఉన్న ఈ పాసురంలో లోపల ఆచార్య గృహము చేరినటువంటి శిష్యుల యొక్క ఒక భక్తి ప్రపత్తి విధానం అంతా ఇందులో తెలియబడింది. మనకి తిరుప్పావై అంటే కూడా అంతా కూడా ఆచార్య ప్రధానంగానే సాగేటువంటిది అనేటువంటి ధ్వన్యార్థము ఇందులో చాలా ముఖ్యమైనది. ఇంకా మనం దివ్యదేశం అయితే తిరుక్కురుంగుడిని గురించి చెప్పుకోవాలి. రామానుజ సంబంధం అయితే నందగోపుడు పుత్రుడు కాబట్టి యతిరాజ సంపత్కుమారులని తమ
సంతానంగా పొందినటువంటి భగవద్ రామానుజులు సెల్వ పిల్లని తమ కొడుకుగా భావించినటువంటి భగవద్ రామానుజ వృత్తాంతాన్ని మనం అందులో చెప్పుకోవాలి. మరి మన శ్రీరంగగిరి దగ్గరికి వచ్చేసామంటే ఈ రంగగిరిలో అధ్యయనోత్సవాలు ఎంత అద్భుతంగా జరుగుతాయండి. అధ్యయనోత్సవాలు తెలుసు కదా మనకి. తిరుమంగయ్యాళ్ళవార్లకి రంగనాథుడు అనుగ్రహించినటువంటి ఉత్సవ కైంకర్య విశేషం ఇది. మీరు నాలాయిరాల్ని కూడా శ్రీరంగనాథ నువ్వు వినాలి అని చెప్పి మనకి ఆళ్వార్లు కోరినప్పుడు ఆ నాలాయిర దివ్య ప్రబంధ అనుసంధానం జరిగినట్లుగా అధ్యయనోత్సవ వైభవాన్ని చెప్తారు. అందుకే రంగనాథుడితో పాటు తిరుమంగయ్యాళ్వార్లు నమ్మాళ్వార్లు కూడా వేంచేసి ఉంటారు. అలాగే ఇక్కడ మన రంగగిరిలో కూడా అధ్యయనోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. మరి మనకి వేణుగోపాలాచార్య స్వామి, దరూరి శేషు గారు, ఇంకా మిగిలినటువంటి పెద్ద పెద్దలందరూ కూడా విచ్చేసి చాలా అద్భుతంగా ఈ ఉత్సవం జరుపుతారండి. 5 రోజులు చాలా వైభవంగా జరుగుతుంది. ఒక్కసారి ఆ ఉత్సవాలను దర్శిద్దాం, రంగని సేవిద్దాం, ధన్యులమవుదాం. జై శ్రీమన్నారాయణ.